రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి తీవ్రమైన పోటీ తప్పదా? ప్రతిపక్షాల బలహీనతే బీజేపీకి బలం కానుందా? ఇంతకీ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ దారేటు? బీజేపీని జగన్ కాదనగలరా? మద్దతు కావాలంటే కండిషన్స్ అప్లై అంటారా? అసలు జగన్ మనసులో ఏముంది? భారతదేశ అత్యున్నత పదవికి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ కీలకం కానుంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక గ్రూపులుగా చీలిపోయాయి. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేంత బలం బీజేపీకి లేదు. ఈ విషయంలో ఒడిశాలో అధికారంలో ఉన్న బీజూ జనతాదళ్, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఏపీలో వైసీపీకి లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా రాజ్యసభలో 6 సభ్యులు ఉన్నారు. ఇవి కాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. సొంత పార్టీ నుంచి 150 మంది ఎమ్మెల్యేలు ఉండగా టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు అనుబంధ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇవన్నీ కలిపితే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలకం కానుంది. వైసీపీ ఇప్పుడు ఏం చేయబోతోంది? టీడీపీ విమర్శలకు తలగ్గుతుందా? అసలు టీడీపీకి అంత సీన్ ఉందా? బీజేపీని వ్యతిరేకించే ధైర్యం ఏపీలోని 2 ప్రధాన పార్టీలకు ఉందా? రాష్ట్రంలో వైసీపీపై బీజేపీ చేస్తున్న విమర్శల ప్రభావం రాష్ట్రపతి ఎన్నికలపై ఎంతవరకు చూపుతుంది? వైసీపీ ఇప్పటి వరకు అటు బీజేపీని సమర్థించడం లేదు, అలా అని వ్యతిరేకించడం లేదు. కీలక సమయంలో బిల్లుల ఆమోదానికి బీజేపీకి వైసీపీ మద్దతు పలుకుతూ వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ బీజేపీలు ఎంత విమర్శించుకున్నా జాతీయ స్థాయిలో ఇప్పటివరకు మోదీ ప్రభుత్వ విధానాన్ని పొరపాటును కూడా విమర్శించలేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామన్నా దేనిని జగన్ విమర్శించలేదు. జగన్కు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిపక్ష తెలుగుదేశం కూడా బీజేపీని తప్పుబట్టడం లేదు, కాబట్టి ఇబ్బంది లేదు. లేదంటే బీజేపీ వైసీపీ బంధంపై టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడేది. కానీ టీడీపీ కూడా బీజేపీని విమర్శించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి వైసీపీ యథేచ్ఛగా బీజేపీతో అప్రకటిత స్నేహం ఉంటూ వచ్చింది. రాష్ట్రంలో మాత్రం జగన్కు మేమే ప్రత్యామ్నాయం అంటూ విమర్శిస్తారు. వైసీపీ నేతలు కూడా అడపాదడప బీజేపీని విమర్శిస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీల నిజస్వరూపం తేలనుంది. అయితే గత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విచిత్రం ఏంటంటే అధికార ప్రతిపక్షాలైన టీడీపీ వైసీపీ రెండూ బీజేపీ అభ్యర్థికి ఓటేశాయి. రాష్ట్రంలో ఎప్పుడూ తిట్టుకుంటారు, కానీ బీజేపీ విషయంలో ఇద్దరూ ఒకటే. గతంలో టీడీపీ ఎన్డీఏలో ఉంది, ఇప్పుడు టీడీపీ వైసీపీ రెండూ ఎన్డీఏలో లేవు. కానీ ఈ 2 పార్టీలు ఏ రకమైన వైఖరి తీసుకుంటాయి? ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ముచ్చెమటలు పట్టించగలిగే సామర్థ్యము, శక్తి ఉన్న వైసీపీ ఏ పాత్ర పోషిస్తుందన్నది ప్రశ్నార్థకం. టీడీపీకి ఉన్న బలం తక్కువ కాబట్టి పెద్దగా ఆ పార్టీ ప్రభావం చూపలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. మరి జగన్ రాష్ట్రానికి అవసరమైన కండిషన్స్ పెట్టి బీజేపీకి మద్దతిస్తారా? బీజేపీ వ్యతిరేక ప్రతిపక్షాలకి మద్దతిస్తారా? ప్రస్తుత సూచనల ప్రకారం బీజేపీ వ్యతిరేక ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీ వ్యతిరేక పక్షాలతో వైసీపీ ఏనాడూ కలవలేదు. అయితే బీజేపీకి మద్దతిస్తారా, తటస్థంగా ఉంటారా అన్న ప్రశ్న మిగిలే ఉంది. ఒకప్పుడు ప్రతిపక్ష హోదా కోసం బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏ రకమైన వైఖరి వహిస్తున్నాయో మనం చూస్తున్నాం. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మరోసారి ఈ పార్టీల అసలు రంగు బయటపడనుంది.